మనకు జెండర్ వైజ్ 30 దాటిన వాళ్ళు దాదాపు లేరు సార్. 30 దాటిన వాళ్ళు లేరు, క్యాస్ట్ వైజ్ ఉన్నాయి. అవన్నీ సరే మనం అవి మీరు డేటా ఇవ్వాలి. అండ్ టీజీపీఎస్సీని మేము ఒకటే అడుగుతున్నాం సార్, టీజీపీఎస్సీని మేము ఫస్ట్ నుండి అడుగుతున్నాము. మీరు అడగని అన్నీ ఇచ్చారు, కానీ తెలుగు మీడియంలో ఎంతమంది వచ్చారు, ఎంత పర్సంటేజ్ వచ్చారు, ఏ సెంటర్ ఇది టాప్ 100లో ఎంత, 200లో ఎంత అని మీరు ఎందుకు ఇవ్వట్లేదు? అంటే మీరు దాస్తున్నారా ఆ డేటాని? మీరు దాస్తున్నారు అంటే మీరు అడగకుండానే మిగతా డేటా మొత్తం ఇచ్చారే, మీరు అడగకుండానే మొత్తం వెబ్సైట్లు, వెబ్ నోట్లు అన్నీ ఇచ్చారే, మరి అడిగిన డేటా ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకంటే అక్కడ 563లో 60 మంది కూడా లేరు సార్. నేను కొన్ని వందల మందితో నేను మాట్లాడాను. 563లో 60 మంది కూడా లేరు. ఇది తెలుగుకు పట్టిన గత. తెలంగాణలో తెలుగు మాతృభాషగా కలిగిన మనకు తెలుగులో రాసినందుకు మేము శాపమా? మేము దాన్ని ఎలా భరించాలి దాన్ని? సార్ మేము 10 సంవత్సరాలు 14 సంవత్సరాలు దీనికోసం ప్రిపేర్ అయినాం సార్. 2011 గ్రూప్ 1 రాశాను నేను. 2011 గ్రూప్ 1 ప్లిమ్స్ రాశాను, నాకు రాలేదు. కానీ నేను అప్పటి నుండి నేను ప్రిపేర్ అవుతున్నానే. మరి నాకు ఒక గౌరవప్రదమైన ఎగ్జిట్ ఉండొద్దా? నాకు గౌరవప్రదమైన ఎగ్జిట్ నాకు జాబ్ ఇచ్చి పంపమనట్లేదు మిమ్మల్ని. నేను గౌరవప్రదమైన ఎగ్జిట్ మీరు న్యాయంగా ప్రక్రియని న్యాయంగా చేసి, న్యాయంగా ఎవాల్యుయేషన్ చేసి, న్యాయమైన అర్హులైన వారికి జాబ్ ఇచ్చి నాకంటే గొప్పోడికి జాబ్ వస్తే నేను తల వంచుకొని వాడిని గౌరవిస్తాను. ఆ మాత్రం విఘ్నత మాకు లేదా? 563 మందికే జాబ్ వస్తుంది, అది మాకు తెలుసు. దాన్ని మేము పూర్తిగా అంగీకరిస్తున్నాం. కానీ మీరు లోపభూయిష్టమైన విధానాలు పాటించకండి, పారదర్శకంగా ఉంచండి. అండ్ మీరే అంటారు మీరు ట్రాన్స్పరెన్సీకి మీరు మారుపేరుగా ఉండాలి. అండ్ ఈ జాతి తెలంగాణ రాష్ట్రం యూత్ అంతా మీకెళ్ళి చూస్తున్నది. కాబట్టి దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, రాజకీయ నాయకులు కూడా మమ్మల్ని మాకు పొలిటికల్ అప్లికేషన్స్ ఏం లేవు, దయచేసి ఈ నంబర్ ఒక్కటి చాలు, మీ విఘ్నతకే వదిలిపెడుతున్నాను. మీరు అంత బ్లాటెంట్గా మమ్మల్ని తీసి పారేస్తే ఆ రివోల్ట్ మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధలు? మమ్మల్ని తీసేస్తారు. మీరు మాకు బలం లేదు, యూనిఫైడ్గా లేరు, అందరూ ఒకే చోట రాలేరు, లేదా మీరు బాగా చదవండి, ఈసారి ఎగ్జామ్కి మేము ప్రిపేర్ అవుతామండి. కానీ మీరు 563 పోస్టులు నెక్స్ట్ 30 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏలబోతున్నాయి. రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మీరు అత్యంత కీలకమైన పోస్టులు ఇవి. అవి నెక్స్ట్ 30 సంవత్సరాలు అర్హులైన వాళ్ళకి ఇవ్వాలా? మీరు ఒక అనాలోచిత పారదర్శకంగా లేని విధానాల వల్ల లోపభూయిష్టమైన మన ఎవాల్యుయేషన్తో వచ్చిన వాళ్ళకి ఇవ్వాలా?